మూడో ఉపవాసం రంజాన్ మాసంలో ఈ రోజు అయితే సహిరీకి పప్పు ఆలు ఫ్రై చేశారు. ఇక మసీద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని మధ్యాహ్నం నుండి అయితే పునర్విక అని పాప పేరు మీరు వినే ఉంటారు. పాపకి ఎస్ఎన్ఏ డిసీజ్ ఉంది. అందుకని మా వంతు మేమైతే డే 1 వచ్చేసి 4400 అయితే కలెక్ట్ చేసి ఇక సాయంత్రం ఇఫ్తార్ టైం అయిందని ఇంటికి వచ్చి చూస్తే హన్ను మాలాగా ఉపవాసం ఉన్నట్టు ఏం తినట్లేదు. ఇక మమ్మీ కూడా నా కోసం అని నిమ్మరసం చేసి దాంట్లో సబ్జా గింజలు వేసింది. ఇంతలో నేను ఫ్రెష్ అయిపోయా. అలా ఫ్రెష్ అవ్వడం ఆలస్యం మమ్మీ సందులోకి వెళ్ళి వంకాయలు ఉన్నాయి కోసుకురామంది. ఇక ఆ కంగారులో పడి నేను హన్ను దొక్కలా అది అక్కడే కూర్చొని ఉంది. మొన్న మేము రాజమండ్రి వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ కాడ నుండి మా మమ్మీ చిన్న మొక్క తీసుకొచ్చింది అనమాట వంకాయది. ఇంత పెద్దగైతే నాకు తెలియదు. ఇవి వచ్చేసి పచ్చ కలర్ లో ఉన్నాయి. ఆంధ్ర వంకాయలు అంటారంటే దీన్ని. ఇక మా అమ్మ ఆనందం అంతా ఇంత కాదు కూరకొచ్చినాయి. ఇక సాయంత్రం అయింది, ఇఫ్తార్ టైం అయింది కాబట్టి మసీద్ దగ్గరకు వచ్చా. ఇక పిల్లలందరూ తమకు కావాల్సిన ఫ్రూట్స్ అండ్ గంజి కొట్టోరాలన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు అనమాట. ఇఫ్తార్ టైం అవుతుంది కాబట్టి మా మసీదులో అయితే చిన్న పెద్ద అనే తేడా లేదనమాట. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా ఉపవాసం ఉంటున్నారు అనమాట అంత కష్టంగా. లాస్ట్ ఇఫ్తార్ టైం అయితే అయింది. ఒకసారి దువా చేసుకున్న తర్వాత సైరన్ అయితే ఇస్తారు. ఆ తర్వాత ఏదైనా తినొచ్చు. ప్రశాంతంగా నమాజ్ చదివేసుకుని డే 4 లో అయితే కలుసుకుందాం.